తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ ముఖ్య కార్యదర్శి త్రాగునీటి సరఫరాలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని హైదరాబాద్ జలమండలి అధికారులకు సూచించారు. వర్షాకాలం సందర్భంగా భారీ వర్షాలను నగరం రాష్ట్రం ఎదుర్కొంటున్న సమయాన త్రాగునీటి విషయంలో పలు రకాల జాగ్రత్తలు తీసుకొని నీటి సరఫరా చేయాలన్న ఎండి దానకిషోర్ ఐఏఎస్, నగర జలమండలి అధికారులు ఎండి అశోక్ రెడ్డి, ఈడీ మయాంక్ విఠల్ మరియు ఉన్నతాధికారులతో త్రాగునీటి సరఫరాలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరిస్తూ క్షేత్రస్థాయిలో జీఎం, డీజీఎం, మేనేజర్లు, ఇతర సిబ్బంది విధిగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ నగర ప్రజలకు త్రాగునీరు అందించాలని సూచించిన ఎంయూఏడీ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, వర్షాకాలంలో కలుషిత నీరు మురుగునీరుతో కలుషితం అయ్యే అవకాశం ఉంటుందన్న నీటి శుద్ధి ప్రక్రియ, క్లోరినేషన్, పంపింగ్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. బల్దియా అధికారులతో సమన్వయం చేసుకొని రోడ్ల మీద నీరు నిలిచే ప్రాంతాలను ప్రత్యేక దృష్టి సారించి వాటిని గుర్తించి సమయస్ఫూర్తిగా ఆ పనులను పూర్తి చేయాలని, లోతట్టు వరద నీరు ముంపు ప్రాంతాలను గుర్తించి నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించాలన్నారు. నీటి సరఫరా చేయాలన్నారు. దానకిషోర్ వర్షం సందర్భంగా మ్యాన్ హోల్స్ మీద నిఘా ఉంచి మ్యాన్ హోల్స్ తెరవకుండా చూడాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి వినియోగదారులకు మంచి నాణ్యమైనటువంటి సేవలు అందించాలని అన్నారు. కలుషిత నీరు అయ్యే ప్రాంతాలను గుర్తించి ట్యాంకర్ల ద్వారా నీళ్లు అందించాలన్నారు. క్లోరిన్ బిల్లలు సరఫరా